ఇకపోతే కడపలో బి కొత్తకోట నగర పంచాయతీగా ఏర్పడి 6 ఏళ్లు అవుతున్నా ఇప్పటివరకు సరిహద్దులు కానీ రిజర్వేషన్ల ప్రక్రియ ఎందుకు కొలిక్కి రాలేదు? కోట్ల రూపాయల పన్నులు చెల్లిస్తున్నా తాగునీరు, డ్రైనేజ్ వంటి కనీస వస్తువులు కల్పించకపోవడంపై అధికారులు ఏం సమాధానం చెప్తున్నారు అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుబ్బారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సుబ్బారెడ్డి. గుడ్ మార్నింగ్ కాగా, ఏదైతే అన్నమయ్య జిల్లా బి కొత్తకోటకు సంబంధించి మేజర్ పంచాయతీగా ఉన్నటువంటి తంబలపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి బి కొత్తకోట మేజర్ పంచాయతీ. కానీ 2020లో అప్పటి ప్రభుత్వము ఏదైతే బి కొత్తకోటను హోదా పెంచుతూ నగర పంచాయతీగా మార్పు చేసినటువంటి పరిస్థితి. మరి నగర పంచాయతీగా హోదా మార్చిన తర్వాత అందుకు సంబంధించి ప్రజలకు ఏవైతే మౌలిక వసతులు అనేటువంటి కల్పించారనేటువంటిది అనేది ఇప్పటి వరకు అయితే లేదు. అయితే పన్నులు మాత్రము ప్రజల నుంచి మాత్రము నగర పంచాయతీకి సంబంధించినటువంటి పన్నులు ఏవైతే ఉంటాయో వాటిని ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. కనీస వసతులు కూడా కల్పించినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికైతే బి కొత్తకోటలో ఉంది. మరి ఎందుకు ఈ బి కొత్తకోటకు సంబంధించి మున్సిపాలిటీ అనే నగర పంచాయతీగా అయిన తర్వాత ఎందుకు ఆగిపోయింది అనేటువంటిది కూడా అధికారులు సంబంధించి పూర్తి సమాచారం అనేటువంటిది ఇంకా వెళ్ళజేసే పరిస్థితి ఎక్కడైతే కనిపించడం లేదు. అయితే ఏదైతే నగర పంచాయతీ హోదా మార్పు జరిగిన తర్వాత అందుకు సంబంధించినటువంటి పన్నులు వసూలు చేస్తున్నా కూడా అటు తాగునీరు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, వీధి దీపాలు కావచ్చు, వీటన్నిటి సమస్యలు అనేటువంటి ప్రజలకు ఇరుకు రోడ్లతో ఇప్పటికి కూడా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉంది. మరి అధికారుల పరిపాలనలో అభివృద్ధి చెందాల్సినటువంటి ఈ బి కొత్తకోట నగర పంచాయతీ అభివృద్ధికి సంబంధించి మౌలిక వసతులకు సంబంధించి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా కనిపిస్తోంది. అయితే పునర్విభజనకు సంబంధించి రిజర్వేషన్లకు సంబంధించి అధికారులు సరిగ్గా చేయలేదనేటువంటి నేపథ్యంలో కొందరు 2021లో హైకోర్టులో రిట్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే నగర పంచాయతీకి సంబంధించినటువంటి బి కొత్తకోట అందుకు ఎలిజిబుల్ కాదు, అందుకు అర్హత లేదు, కేవలం 40,000 జనాభా ఉండేటువంటి నేపథ్యంలో నగర పంచాయతీగా మార్పు చేయడం అనేటువంటిది చాలా తప్పు అనేటువంటి లేదా రాంగ్ స్టెప్ వేశారనేటువంటిది కోణంలో కొందరు కోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి అందుకు సంబంధించి కోర్టులో ఏదైతే ఈ హోదాకు సంబంధించి నగర పంచాయతీ హోదాకు సంబంధించి కోర్టులో రిట్టేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే అక్కడ ఎన్నికలు కూడా జరగలేదు. గత ప్రభుత్వంలో కూడా మున్సిపల్ ఎన్నికలు జరగలేదు. ప్రస్తుతము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని మున్సిపాలిటీలలో మున్సిపల్ ఎన్నికలు ఖచ్చితంగా ఎన్నికలు జరపాలనేటువంటి కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే అటు బి కొత్తకోటలో ఒక రాజకీయ వేడి కూడా జరుగుతోంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటిసారి ఎన్నికలు జరగాలి, మొదటిసారి ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయి, మరి కోర్టులో ఉండేటువంటి ఏదైతే నగర పంచాయతీ హోదా వద్దు, నగర పంచాయతీ హోదానే కావాలి, మాకు నగర పంచాయతీకి సంబంధించినటువంటి హోదా ఏదైతే దానికి సంబంధించినటువంటి కోర్టు సంబంధించి కోర్టులో వేసినటువంటి సంబంధిత వ్యక్తికి వచ్చినటువంటి నేపథ్యంలో కోర్టును దాన్ని అలాగనే కొనసాగినటువంటి వచ్చిన తర్వాత దాన్ని ఎన్నికలు జరుగుతారా లేకపోతే మేజర్ పంచాయతీగా అలాగనే ఉంచుతారనేటువంటిది కూడా సంబంధిత అధికారులు కూడా చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అయితే మరి ఇప్పటి వరకు అయితే 5 ఏళ్లలో పన్నులు రాబడుతున్నా కూడా కనీస వస్తువులు రైట్. థ్యాంక్ యూ సుబ్బారెడ్డి. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.